వీళ్ళంతా ఈ బ్యాచ్ అంతా కూడా ఒక పనికి మాలిన చెత్త అనమాట. అందుకని ప్రజలు డస్ట్బిన్లో పడేస్తారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం, అంబటి రాంబాబు గారు కూటమి ప్రభుత్వం మీద నిప్పులు జరుగుతున్నారు. ఏంటంటే ఇప్పుడు విరూపాక్షి గారి మీద ఏదైతే కేసు ఉందో ఆయన ఏం చెప్తున్నారంటే కావాలనే కక్షపూరితంగా కేసులు పెడుతున్నారు, ఈవెన్ బెయిల్ కూడా రాకుండా కఠినంగా శిక్షలు పెడుతున్నారు. ఇన్ ఫ్యూచర్ లో మేమే అధికారంలోకి వస్తాము, అప్పుడు చెప్తాం మీ అందరి సంగతి అని చెప్పి ఆయన అంటున్నారు. ఇది ఎలా చూడాలి మేడం? ఆల్రెడీ ఆ పనులు చేసే 1924 మధ్య ఈ రోజున 11 వచ్చి పక్కన పడేసింది. మర్చిపోయాడేంటి అంబటి రాంబాబు? ఎందుకు ఓడిపోయాడు అంబటి రాంబాబు? ఎందుకు ఓడిపోయాడు? ఈ రోజున 11 మంది గెలిచిన వాళ్ళు ఉంటే ఈ ఓడిపోయిన వాళ్ళు ఎందుకు ఓడగొట్టిన నాగలా పక్కన పడేయకుండా వీళ్ళు ఎందుకు మళ్ళీ తీసుకొచ్చి మీడియా ముందుకు వచ్చేసి మేము ఓడిపోయాం కదా అయినా కూడా మేము సిగ్గు లేకుండా వచ్చేసి ఇలానే మాట్లాడతాం అన్నట్లు ఉంటుంది. ఎవరు పెడతారు కేసులు? ఎందుకు పెడతారు కేసులు? ఈ రోజున బాధిత కుటుంబాల నుంచి కదా కేసులు నమోదవుతాయి. ఎవరు బాధ పెట్టారో వాళ్ళ మీద కదా కేసులు నమోదవుతాయి. అక్కడ ఏదైతే వాళ్ళు వ్యవహరించిన తీరుందో దాని మీద కదా సెక్షన్లు ఆధారపడి ఉంటాయి. మరి కోర్టు ఊరుకోదు కదా. ఏంటి అక్కడ జరిగిన సంఘటన ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి, మీరు నమోదు చేసిన సెక్షన్స్ ఏంటి, మరి ఈ సెక్షన్ దీని మీద నమోదు చేయకూడదు కదా, మరి ఇలా ఎందుకు చేశారని చెప్పి కోర్టు సవరించింది కదా. అంటే ఈ రోజు నల్లకోట వేసుకొని నేను లాయర్ని అని చెప్తున్న అంబటి రాంబాబుకి తెలియదా? లేకపోతే లాయర్ అన్న విషయం మర్చిపోయాడా? ఏదో ఒకట్లే మీడియా ముందుకు వచ్చి చెప్పేస్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నాడా? దాడులు చేయటం, డ్రామాలు ఆడటం, తప్పించుకునే ప్రయత్నం చేయటం, ఈ రోజున ఇట్లాంటి మాటలు ఏంటి? తప్పేం లేదు, అయినా కూడా కక్ష సాధింపు చర్య. వేటంటారు కక్ష సాధింపు చర్య అంటే? కేవలం ఒక పోస్టు ఫేస్బుక్లో పోస్ట్ పెడితే మీరు ఇంటి మీద దాడులు చేసేసి 3rd డిగ్రీలు ఇచ్చేసి ఇళ్ళంతా ధ్వంసం చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యాలయాల్ని కూడా ధ్వంసం చేసేసి పార్టీ కార్యాలయంలో పనిచేసే వాళ్ళని కూడా మీరు కిడ్నాప్ చేసేసి దాని కదా అంటారు. ఆ రోజున ఎక్కడికి వెళ్ళాడు అంబటి రాంబాబు? ఎక్కడ కూర్చొని ఉన్నాడు? ఏ పొజిషన్లో ఉన్నాడు? గెలిచి కళ్ళు నెత్తికెక్కి కన్ను మిన్ను కాన్ రాకుండా ప్రవర్తించిన తీరు, దానికి ఈ రోజున ప్రజలు ఇచ్చిన తీర్పు మర్చిపోతే ఎట్లాగా? అంత ఎప్పుడో తప్పులు చేసామలే ప్రజలు మర్చిపోయారు, మళ్ళీ మేము వచ్చేసి ఏదో మాట్లాడేస్తే వాళ్ళు మర్చిపోయి ఉంటారులే అవన్నీ అనుకుంటే ఎట్లాగా? ఎక్కడికి మర్చిపోం. ఎందుకు మర్చిపోతాం? మీరు చేసిన ఏమన్నా చిన్న చితక తప్పులా కాదు కదా. ప్రజల జీవితాలతో ఆడుకున్నారు అంబటి రాంబాబు. ఈ కేసులు అనేవి కూడా ఎంతో ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి మేడం. అవును, ఈ విరూపాక్షి గాని, సిద్రి అప్పలరాజు గాని, తమ్మినేని సీతారాం గాని, వీళ్ళందరూ ప్రజల ముందే, జోగి రమేష్ అందరూ ఉన్నారు కదా, చాలా ట్రాన్స్పరెంట్ గా ఈ కేసులు కనిపిస్తున్నాయి. అయినా సరే కక్ష సాధింపు చర్య అనడాన్ని అసలు ప్రజలు ఎలా చూస్తారనుకుంటున్నారు? అదే చెప్తుంది, ఏదో ఒకటి మాట్లాడేస్తే నమ్ముతారని చెప్పేసి అంబటి రాంబాబు ఉద్దేశం. ఈ రోజున నువ్వు చెప్తే సంజన సుకన్య అంటారు ప్రజలు వినరు, అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఏదో అక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద ఏదో అవాకులు చవాకులు పేయటం, ఏదో నిన్ను జైలుకి పంపిస్తానంటాం, నిన్ను చేతులు కట్టించుకొని అసలు ఎంత కామెడీ పీస్ అయిపోతున్నాడు అంటే అంబటి రాంబాబు రోజుకి. ఎందుకయ్యా ఏదో సంబరాలు రాంబాబనో, మొన్న షర్మిల అంటుంది ఏంటి ఆంబోతు రాంబాబా, ఎవరు కింద నుంచి అడుగుతున్నారు. ఆవిడ అంబటి రాంబాబు గురించి మాట్లాడుతుంటే అంబటి రాంబాబు కాదు ఆంబోతు రాంబాబు అనండి అని అంటున్నాడు. ఆవిడ నవ్వేసి ఏంటి ఆంబోతు రాంబాబా అని అంటుంది. చివరికి అలా అయిపోయాడు. ఏదైనా ఒక నాయకత్వ లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ వ్యక్తులు ఎలా ఉంటారు, వాళ్ళు వ్యవహరించే తీరేంటి, ప్రజల పట్ల వాళ్ళు నిబద్ధతతో ఎలా పని చేయాలి అనే దాని మీద ఉండిద్ది. మేము వస్తే బట్టలు ఉడదీస్తాం ఎందుకు? ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి మాటలు, ప్రజల దగ్గర మీరు ఎంత చీప్గా బిహేవ్ చేస్తున్నారు. వైసీపీ అంటే చీప్ అయిపోయింది. చీపే, చాలా చీప్ అయిపోయారు. ప్రజలు చీ అని పక్కన పడేసినా కూడా మీరు చీ అన్న చే అన్న మాకు సాక్షి ఉంది, మేము దాంట్లో ఏదైనా రాసుకుంటాం, ఎలాగైనా సరే దాంట్లో మేము ప్రచారం చేస్తాము, ఎవరు ఏదన్నా సరే మేము చేసేదే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. దొంగతనాలు చేయటం, దొరికిపోవటం. మేడం ఇక్కడ ఒక డిఫరెన్స్ నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏదైతే సొంత పార్టీ కోసం పనిచేసిన బోరుగడ్డ అనిల్నేమో గాలికి వదిలేశారు. అవును. ఇప్పుడు ఏదైతే సిదిరి అప్పలరాజు మిగిలిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పడ్డా సరే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నారు. అంటే ఈయన పార్టీలోనే ఈయనకి వ్యక్తిగతంగా వీళ్ళు నచ్చుతారు వీళ్ళు నచ్చరనే ఇది కూడా ఉంటుందంటారా? ఉండిద్దిగా. ఈ రోజున ఎవరు కేసులు పెట్టించుకున్నారు, ఎవరు ఈ రోజున జైళ్ళు పాలయ్యారు, ఎవరిని జగన్మోహన్ రెడ్డి ఆదరిస్తాడు అని అంటే అతను రెడ్లకు ఎంత ప్రాముఖ్యత ఇస్తాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖలను మేనేజ్ చేస్తూ బోరుగడ్డ అనిల్ వెళ్ళగానే ఎవరు నువ్వు అన్నాడంట. అదేంటన్నా నన్ను ఎవరో అంటావు అని చెప్పేసి ఆడికి కరెంట్ షాక్ కొట్టిన కాకిలా గిలగిల అక్కడే కొట్టుకొని ఉంటాడు. నాకు తెలిసి నేను ఈ రియాక్షన్ అంతా చూస్తుంటే అదే కారణం.
ఇప్పుడు దాంట్లో కూడా మీరు గమనిస్తే ఆయన మాట్లాడిన ఆడియో ఫోన్ కాల్ ఏదైతే వినిపించాడో ఏమంటున్నాడు ఈ కారుమూరి వెంకటరెడ్డి, నువ్వు జగన్మోహన్ రెడ్డి కాదు, భారతీ రెడ్డి కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే చాలు. జగన్ కాదు, భారతి కాదు, వాళ్ళు ఎవరు చెప్పినా చెప్పకపోయినా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే నేను మానేస్తా మాట్లాడటం, వాళ్ళే కదా నాకు స్క్రిప్ట్ పంపిస్తుందని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా విభజించు పాలించు, అది సొంత కార్యకర్తలైనా, కన్న తల్లైనా, సొంత చెల్లైనా, బాబాయ్ అయినా, బాబాయ్ కూతురైనా, ఎవరినైనా సరే ఇలానే చేస్తాడు, ఇలానే ప్రవర్తిస్తాడు. వాళ్ళకి కలుపుకొని వెళ్ళే గుణం లేదు. ఎవరైనా మన కోసం పనిచేశారు వాళ్ళని గుర్తుపెట్టుకోవాలంటే కనీసం వాళ్ళ ఆఫీస్కి వెళ్తే మంచినీళ్ళు ఇవ్వరు, పట్టెడు అన్నం పెట్టరు. అదేం పార్టీ ఆఫీసు? ఇప్పుడు ఆయన బాధ్యుడు బోరుగడ్డ అనిల్ది బోరు నేడుస్తున్నాడు. అప్పుడేమో జగనన్న నీ కోసం తలకాయ తీసేస్తానన్నాడు. ఈ రోజున ఏమంటున్నాడు, అయ్యో నన్ను గుర్తించి జగనన్న నా తలకాయ కూడా నరుక్కుంటాను నీ కోసం అంటున్నాడు. అయినా పట్టించుకునేవాళ్ళు లేరు. లేకపోతే జగనన్న ఊ అంటే నువ్వు ఊ అని జగనన్న, లేకపోతే ఈ ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డిని ఈ బోరుగడ్డ కారుమూరి వెంకటరెడ్డిని వీళ్ళందరినీ వేసేస్తానంటున్నాడు ఈ బోరుగడ్డ. మరి అంతే కదా, ఎన్నిసార్లు వీళ్ళందరినీ చూసిన తర్వాత కూడా ఇంకా పదే ప్రజలకు అర్థమవుతుంది ఆల్రెడీ ఏం జరుగుతుంది రాష్ట్రంలో. నిన్న చూసాం ఏదైతే బడ్జెట్కు సంబంధించి ఆ శ్వేతపత్రం విడుదల చేశారో నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ప్రజలకు అర్థమయ్యేటట్లు వివరించమని ఎమ్మెల్యేలకు ఎంపీలకి చెప్పడం జరిగింది. ఆర్థిక వృద్ధి రేటు ఎలా ఉందనేది, గతంలో ఏ విధంగా అది క్షీణించిందనేది, ఈ కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలి మనం. జగన్మోహన్ రెడ్డి తప్పు చేసింది ఏంటి? ఆర్థిక శాఖని అతలాకుతలం చేసేశారు. ఆర్థికంగా వాళ్ళు బలోపేతం అయ్యారు కానీ రాష్ట్రాన్ని మాత్రం అధోగతి పాలు చేశారు. అదే జరిగింది. ఇప్పుడు ఆర్థిక వృద్ధి రేటు అనగానే మనకు ఎవరు గుర్తొస్తారంటే ఇదిగో వీళ్ళు చేసిన కుంభకోణాలన్నీ, వీళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు, వీళ్ళ ఆర్థికంగా వృద్ధి రేటు ఏ విధంగా పెంచుకున్నారు అనేదే వస్తుంది. కానీ రాష్ట్రానికి అభివృద్ధి ఎక్కడుంది? ఏం కంపెనీలు వచ్చినాయి? ఎక్కడుంది అసలు అభివృద్ధి అనేది? నువ్వు భూతద్దం పెట్టి వెతికినా కూడా ఆ రోజున లేదు. కానీ ఈ రోజున ఎన్ని రకాలుగా మార్పులు వచ్చినాయి, ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. ఒకవైపు విద్యారంగం కానీ, అన్ని రంగాల్లో కూడా, వ్యాపార రంగం కానీ అన్నీ కూడా ఎలా ముందుకు వెళుతున్నాయి ఆలోచించుకుంటే ఇట్లాంటి వ్యక్తులు, ఒక బోరుగడ్డ అనిలో, ఒక అంబటి రాంబాబు, ఒక కొడాలి నానో, ఒక పేరుని నానినో, ఒక విడదల రజనీనో, రోజానో, ఇంకా లక్ష్మీపార్వతి, ఇంకా అసలు ఆవిడ ఇంకా మళ్ళీ వచ్చిందండి వయ్యారి అన్నట్లుగా ఆ ముసలమ్మకి ఎందుకమ్మా ఓరిక పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ మొన్న కూడా బయటకు వచ్చింది. ఈ మధ్య నేను ఆవిడ గురించి మాట్లాడలేదు, మొన్న వీడియో చూసిన తర్వాత చేద్దామంటే నాకు టైం కుదరలా. ఆవిడకి ఎందుకు అసలు? ఇప్పుడు ఎన్టీ రామారావు గారి కూతురిని అని చెప్పేసి భువనమ్మ గారి గురించి మాట్లాడేటప్పుడు నువ్వెక్కడి నుంచి వచ్చావు, నువ్వెట్లా చెప్పుకుంటావు? ఎన్టీ రామారావు అని చెప్తున్నావు కదా, నీకు అసలు అర్హత లేదు. నువ్వు ఎవరివి? వీరగంధం లక్ష్మీపార్వతివి. నీకు ఎన్టీ రామారావు మెళ్ళ తాళిబొట్టు కట్టలేదని ఎన్నో సందర్భాల్లో చెప్పాము. ఆయన గంధర్వ వివాహం చేసుకున్నాడు. నువ్వు నందమూరి లక్ష్మీపార్వతి కాలేవు. ఈ రోజున వాళ్ళు పెట్టిన భిక్షతో నువ్వు బ్రతుకుతున్నావు. నువ్వు ఎన్ని వెర్రి వేషాలు వేసినా, ఎన్ని ఇకిలికలు పక్కపక్కలు చేసినా, వచ్చిన దగ్గర నుంచి మీడియా ముందుకు జుట్టు సరి చేసుకోవటం, జడ సరి చేసుకోవటం, చీర సరి చేసుకోవడం, ఇదే సరిపోయింది. నీ వయసు ఎంత? కృష్ణ రామ అనుకుంటూ కదా నువ్వు ఉండాలి. కాసేపు మనవణ్ణి అంటావు, కాసేపు కూతురు వరస అంటావు, ఇంకోసేపు అల్లుడు అంటావు, ఇంకేదేదో మాట్లాడతావు. ఎక్కడి నుంచి వస్తారు నీకు వీళ్ళందరూ? సరే నువ్వు అలా అంటే ఆ కుటుంబం గురించి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఈరోజు నువ్వు ఎక్కడున్నావు అసలు? ఎన్టీ రామారావు వ్యక్తిని అని చెప్పుకుంటున్నావు, నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎందుకున్నావు? ఎన్టీ రామారావు వ్యక్తిని అని చెప్పుకుంటా నువ్వు అన్నా క్యాంటీన్లు తీసేసినప్పుడు ఎక్కడున్నావు? ఎన్టీ రామారావుకు సంబంధించిన వ్యక్తిని నేనని చెప్పుకుంటున్నా నువ్వు మెడికల్ కాలేజీ పేరు మార్చుతుంటే ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి ఇసిరేస్తుంటే డబ్బులు లెక్క పెట్టుకుంటుంది. ఇదిగో ఈ మాట మాట్లాడితే ఈ స్క్రిప్ట్ ఇలా ఇంత, వాళ్ళ ఇంట్లో అంట్లు దోమన్నా కూడా దోమిద్ది జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఈ లక్ష్మీపార్వతి. అంత నీచమైన నికృష్టమైన బ్రతికి లక్ష్మీపార్వతి. ఇలాంటి వ్యక్తుల్ని పెంచి పోషిస్తాడు. నిజంగా నీకు చిత్తశుద్ధి అనేది ఉంటే నువ్వు ఏదో నందమూరి వారి ఇంటి పేరు పెట్టుకొని నువ్వు ఈ రకంగా బ్రతుకుతున్నావు తప్పించి నీదొక నీచమైన బ్రతుకు. ఈ రోజున నువ్వు మాట్లాడుతున్న పార్టీ ఏంటి? ఎవరికి సపోర్ట్గా మాట్లాడుతున్నావు? వీళ్ళంతా ఈ బ్యాచ్ అంతా కూడా ఒక పనికి మాలిన చెత్త అనమాట. అందుకని ప్రజలు డస్ట్బిన్లో పడేస్తారు. కాబట్టి అంబటి రాంబాబు గుర్తుపెట్టుకో బాబు, నీకు మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరు దాడులు చేశారు, ఎవరు డ్రామాలు ఆడారు, ఇక్కడ కోర్టులు ఉన్నాయి, వాళ్ళంతా కూడా ఏ విధంగా దాని మీద చర్యలు జరుగుతున్నాయి, ఏ సెక్షన్స్ నమోదు చేశారనేది అక్కడ గౌరవ జడ్జి గారు వాళ్ళు చూస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు జడ్జీలను సైతం ఎంత దారుణంగా దూషించారు, వాళ్ళ మీద ఎంత వికృతమైన పోస్టులు పెట్టించారు,
కరోనాలతోటి ఏ విధంగా వాళ్ళు ఆ వ్యక్తితో గదిలో పెట్టి బంధించాలని చెప్పి మాట్లాడారు. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద కూడా వీళ్ళు వదిలిపెట్టలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు న్యాయస్థానాలకి గౌరవం లేదు, న్యాయమూర్తులకి గౌరవం లేదు. అంత నీచంగా ఆ రోజున వీళ్ళు ప్రవర్తించారు. అది గుర్తుపెట్టుకొని ఈ రోజున జస్టిస్ గురించి మాట్లాడాలన్నా, దాని గురించి వీళ్ళు నోట పలకాలన్నా కూడా అర్హత లేని వ్యక్తులు. అంబటి రాంబాబు పదే ఏదో ఒక నల్లకోట వేసుకొని వచ్చి నేను లాయర్ని అంటే కుదరదు. మీరేం విలువిచ్చారు ఆ న్యాయస్థానాలకు ఆ రోజున చెప్పమనండి. అది గుర్తు తెచ్చుకొని ఒకసారి ప్రజలు కూడా ఏ విధంగా బుద్ధి చెప్పారనేది గుర్తు తెచ్చుకుంటే ఇట్లాంటి మాటలు మాట్లాడరు వీళ్ళు. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మ.